నా పేరు జగపతి, రందగట్ల గ్రామం, మంగళతండ, ఆత్మకూరేసు మండలం, సూర్యాపేట జిల్లా. మా చెల్లెను దారుణంగా చంపేశారండి. పెళ్ళై 14 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు 14 సంవత్సరాల కాంచి 15 సార్లు పోయి పోలీస్ స్టేషన్ కేసులు అయినాయి. విడాకులు దాగొచ్చింది, అయినా కాలే. ఏదో ఒకటి సంసారం పోని అని కానిస్తూనే ఉన్నాయి. గొడవలు అయినా వస్తుంది పోతుంది, గొడవలు వస్తూ పోతాయి, ఏం కాదు అని అట్టే ఉన్నాం. తీరా ఇప్పుడు చూస్తే మా నాన్న చనిపోయి గొడవలు పడి మా నాన్న కూడా చంపేశారు. మా నాన్నని కొట్టారు, మా అమ్మని కొట్టారు. మా చెల్లెని చేసేసి వాళ్ళ తమ్ముడు, ఇంకో తమ్ముడు, వాళ్ళ అమ్మ, వాళ్ళ భర్త, ముగ్గురు కలిసి ఎవ్వరు ఏంది మనుషులే లేరు. వాళ్ళు కొట్టి దారుణంగా కొట్టేసి వాళ్ళు మందు తాగినట్టు క్రియేట్ చేసి కొట్టి చంపేసి మొత్తం ఏదో అవయాలు మొత్తం పాడు చేసేసి మందు తాగినట్టు క్రియేట్ చేసి హాస్పిటల్ తీసుకొచ్చి డాక్టర్ మీద నెట్టేసి దారుణంగా పాల్పడుతున్నారండి. ఇది అన్యాయం అండి. ఇది అది ఉన్న ఊరే కొట్టేసి నోట్లంగా బ్లడ్ వచ్చిందాక కొట్టేసి మందు దాపిచ్చి ఉన్న ఊరే ఒక్క మాట చెప్పకుండా బండి మీద వేసుకొచ్చి హాస్పిటల్లో మెడపైన వేసుకొచ్చి హాస్పిటల్లో జాయిన్ చేసి ఒక్కడే మాకు తెలియదు. హాస్పిటల్లో జాయిన్ చేసిందాక మాకు ఉన్న ఊరే పక్కన మా ఇంటి ముందంగానే పోతాడు, అయినా మాకు చెప్పకుండా హాస్పిటల్లో జాయిన్ చేసేసి మరి దారుణంగా చంపేసేసి ఇప్పుడు డాక్టర్ల పైన అది ఇది అని మోపుతున్నారండి. ఇది మా చెల్లెని దారుణంగా చంపేశారు. ఇప్పుడు 14 సంవత్సరాల నుండి అదే విడాకులు లాగా చిన్న పిల్లలు ఉన్నారు, మేము ఓపిక పట్టుకుంటా. ఇప్పుడు తీరా లాస్ట్ చూస్తే చంపేసి దారుణంగా ఫ్యామిలీ మొత్తం కలిసి చంపేసి ఇప్పుడు దారుణంగా పాల్పడుతున్నాడు. చిన్న ఉంటుంది బాబు 9 సంవత్సరాలు చిన్న బాబు. మా చెల్లిని చంపిన ఫ్యామిలీ అందరికీ కఠినంగా శిక్షించాలని కోరుతున్నానండి. మాది మంగళతండ కందగట్ట, అది మండలం ఆత్మకూరేసు, మాది మంగళతండ గ్రామ పంచాయతీ, సూర్యాపేట జిల్లా. నేను లుణావతు నరేష్, నా భార్య పేరు లుణావతు సుజాత. కొంచెం పాయసం వేసుకున్నది, పురుగు మందు తప్పుడు మన ఎలుకో మందు వేసుకుంటే ఈడ ఏరియా హాస్పిటల్లో వచ్చిన తర్వాత అన్ని కక్కిచ్చిన తర్వాత ఇక డాక్టర్లు శనివారం అని పట్టించుకోవడం లేదని 6 గంటలకు నేను ఐరా హాస్పిటల్లో పోయిన తర్వాత డాక్టర్ ఏమన్నాడు, కొంచెం షుగర్ అనేది 12% తగ్గింది బాబు, ఏం కాదు, దాన్ని ఇంప్రూవ్మెంట్ చేసుకుంటా అని అన్నాడు. అన్న తర్వాత ఇక ఏం చేసిండు, కండిషన్లో ఉందా సార్, ఏముందా అంటే ఏం కాదు అని అన్నాడు. 12 తర్వాత స్కానింగ్ తీపిచ్చిండు. స్కానింగ్ తీపిచ్చిన తర్వాత కడుపు నొప్పి లేస్తుంది, నా చేత కావట్లేదు, కళ్ళు చీకటిగా అవుతుంది అని అన్నది. సార్ ఇట్లా అంటుంది సార్, ఎట్లా అంటే ఏం కాదు బాబు, ఆ పైపు పెట్టి ఏదైనా కడగండి సార్ అని అడిగినాం. ఇప్పుడు పెట్టలేను నేను పైపు, ఏం కాదు అన్నీ పచ్చిగా ఉంటుంది, ఏం కాదని అన్నాడు. అన్న తర్వాత ఇక ఎమ్మటే స్కానింగ్లో పంపించిన తర్వాత స్కానింగ్లో గాలి బ్లాడర్లో హెయిర్ రావట్లేదు, అది ఏం కాదులే, కొంచెం గుండెకు కొంచెం ఇబ్బంది అవుతుంది, ఏం కాదులే అని అన్నాడు. దానికి సంబంధించి ట్రీట్మెంట్ ఇస్తాం మనం, ఏం కాదు అయితేనే ఉంటుంది అని అన్నాడు. తీరా మూమెంట్లో 3 గంటలకు నా భార్యను చంపేసిండు. చంపేసిన తర్వాత నేను ఒక్కని చూసి అంబులెన్స్ ఎక్కించి నువ్వు వెళ్ళిపోయి నేను అడిగి వస్తా, మన ఈ హాస్పిటల్లో లేదు. సూర్యాపేట ఐరియా హాస్పిటల్లో ప్రైవేట్. ఆడ శ్వాస పోయిన తర్వాత ఆయన ఏం చేసిండు, నన్ను ఒక్కని చూసి అంబులెన్స్ లో ఎక్కించిండు. మన ఈడ గాల్బిలేటర్ కు మిషన్ లేదు, పెద్ద డాక్టర్ ఆడ చూస్తాడు, ఏరియా హాస్పిటల్ కు పారే నన్ను ఎక్కించి తీసుకొచ్చిండు. నా భార్యను ఆడ చంపేసి ఈడ తీసుకొచ్చి నన్ను మరి ఏరియా హాస్పిటల్లో జాయినింగ్ చేయించిండు. ఇది 2 ఆయన కాడ ఏదైనా నీ వల్ల అయితేనే చెప్పు సార్, లేకపోతే నేను హైదరాబాద్ అయినా వెళ్ళిపోతా, లేకపోతే ఖమ్మం అయినా వెళ్ళిపోతా అని అన్నా. ఏం కాదు దానికి సంబంధించి ట్రీట్మెంట్ ఇస్తా, అది పాయసం ఏం కాదులే అవుతుందని అన్నాడు. ఇవాళ చంపేసిండయ్యా నా భార్యని. 2 పిల్లలు, నా భార్య 7 గంటలకు, సాయంత్రం 7 గంటలకు, శనివారం 7 గంటలకు ఎమ్మటే తాగిన తర్వాతనే నేను ఎమ్మటే బైక్ మీదనే వేసుకొచ్చిన ఏరియా హాస్పిటల్ తీసుకొచ్చిన. ఏరియా హాస్పిటల్లో క్లీనింగ్ చేయించిన తర్వాత ఎమ్మటే నైట్ ఉండి 6 గంటలకే నేను మళ్ళీ అడ్మిట్ అయినా ఏరియా హాస్పిటల్లో. 6 గంటలకు ఆడ అయిపోయిన తర్వాత డాక్టర్ చూసి పేషెంట్ కండిషన్ చూసి ఏం కాదులే అని అన్నాడు. మళ్ళీ రిటర్న్గా నాకు ఏం తెలియకుండానే మళ్ళీ రిటర్న్ ఏరియా హాస్పిటల్లో జాయినింగ్ చేయించిండయ్యా.
ఆయన అంబులెన్స్ పిలిపించిండు, వాళ్ళ మనసులో ఎక్కిచ్చిర్రు. నాకు తెలియకుండా నేను ఎక్కి నెట్టి వాళ్ళ నెట్టించి ఇళ్ళమో నా భార్య శవాన్ని ఇళ్ళని చెప్పిండు. నా పరిస్థితి ఏందో, నా జీవితం ఏందో, నా పిల్లలు ఆడ ఉంటారు, నేను ఆడ ఉంటా. ఒక కొడుకు, ఒక పాప, 11 సంవత్సరాలు అవుతుంది. 2014లో